నెంబర్ 7, 7వ నెంబర్ ఎవరు అని అంటే 7వ తేదీ కానీ 16వ తేదీ కానీ 25 కానీ 7, 16 and 25 ఈ 3 తేదీలు పుట్టిన వాళ్ళు నెంబర్ 7 పీపుల్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్కు ఒక ప్రత్యేకత. వీళ్ళని చూడగానే ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే చాలా చిత్రంగా ఉంటుంది. ఈ నెంబర్ 7 వాళ్ళు ఎవరైనా సరే ఆడని మగైనా సరే అట్లా దూరం రాగానే ఎప్పుడు కూడా రిజర్వ్ అని మూడీగా ఉంటారు. వీళ్ళ కోట్లంతా ఎవరో దోసుకుపోయినట్టు, ఇంట్లో అంతా ఎవరో ఎత్తుకుపోయినట్టు, ఇంకా ఫ్యూచర్ లైఫ్ లేనట్టు ఎప్పుడు చూస్తున్నట్లు ఉంటారు. ఏంటి సార్ మీరు భోజనం చేశారు? ఏం చేస్తాం సార్, మీద శ్రీమంతులు కాదు కదా, ఏదో అన్నం పచ్చడి తిన్నాం, మీరు శ్రీమంతులు కదా. ఈ మధ్య ఇలాంటి సినిమాలు కూడా పెడుతున్నారు. మీ అంత పంచభక్ష పనులు అంటాడు, మీరు అడిగింది ఏంది అని చెప్పేది ఏంది. ఇట్లా ఆ మొహం అంతా రిజర్వ్ అండ్ మూడీగా ఉంటుంది. మీరు మాట్లాడుతుంటేనే మీ ప్రశ్న జవాబులు ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు అసలు మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు. అంత పక్కన పోయి వాళ్ళ పనులు చేసుకోరు. మీరు ఆఫీసులో చూస్తారు కొంతమంది ఎవడో ఆయన పరిచయం ఏం సార్ 10 ఏళ్ళు ఇచ్చినాడు కానీ ఆయన ఇప్పుడు క్లూజ్ రాసి వెళ్ళిపోతారు సార్, అల్లు అంటారు పలకడు. కాబట్టి ఆయన గురించి అడగడు సార్, నాకేం తెలియదు అంటాం. కొంతమంది మూడో కూర్చొని ఉంటారు, వాళ్ళ పనులు సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. ఇంట్లో కూడా మరో వాళ్ళ పెడాబిలతో కూడా మాట్లాడరు. ఇది చిత్రమైన రిజర్వ్. ఎందుకంటే కేతు అధిపతి. ఎందుకు చెప్పాను మనం, అస్ట్రాలజీ ఇన్బిల్ట్ ఇంట్లో ఉంటుంది. నెంబర్ 7 అంటే కేతు కాబట్టి కేతు మోక్షకారకుడు అన్నప్పుడు ఎప్పుడు ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. ఇదే వీళ్ళ వ్యక్తిత్వం. ఏముంటారు నెంబర్ 7 ఒకటి చూడగా రిజర్వ్గా ఉంటారు. ఇప్పుడు నెంబర్ 5, 6 లాగా కాకుండా వీళ్ళు సింపుల్ డ్రెస్, ఏదో సార్ ఒళ్ళుగా పోయి ఏదైతే ఉంది ఏదో ఒకటి ఉంది. కనీసం ఐరన్ ఇప్పుడు ఏమైనా పిల్లలు ఇస్తారు, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. మీరు చెప్తే కూడా అది ఎట్లుంటే వేదాంతం అంత ఫిలాసఫీ. నెంబర్ 7 ఫిలాసఫీ నెంబర్ అంటారు. ఇప్పుడు పిల్లలు అయిపోయేసరికి 2 పిల్లలు ఏం చూస్తారంటాడు. ఇక మనకి నీకు చెప్పే అనవసరం అనిపిస్తుంది, ఎంబడే తిప్పేస్తారు దాన్ని. సో దే వాంట్ వెరీ సింపుల్. డ్రెస్ కోడ్ సింపుల్ ఉంటుంది, రిజర్వ్ మూడీగా ఉంటారు, ఇంతకంటే ఎక్కువ. కాసేపు అయిన తర్వాత ఇక మనం ఇక బోరింగ్ అనమాట, ఆపేస్తాం. మీకు ఎప్పుడన్నా ట్రైన్లో ప్లేన్ కలిసారనుకోండి, మనకు టైంపాస్కి ఉంటారేమో అనుకుంటాం, కానీ మీ పక్కన నెంబర్ 7 అనుకోండి 5 నిమిషాలు మీకు నిద్ర వచ్చేస్తుంది. బాబోయ్ మామూలు కదా దండం పెడతారు. ఇది అవుట్లుక్. ఇది లైఫా సింపుల్ లైఫ్. సాధ్యమైనంత వరకు ఈ నెంబర్స్ అయిన వాళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే 70 to 80% వీళ్ళంతా మిడిల్ లెవెల్లో ఉండి, ఇట్లా ఎవరు కోటీశ్వరులు అట్లాంటి వాళ్ళు చాలా మిడిల్. వీళ్ళకి అసలు టార్గెటే లేదు. 2 పూట్ల భోజనం తింటున్నామా, ఉండటానికి అద్దెల్లో చిన్నలో ఉందిగా చాలు, పోవడానికి సైకిల్ లోనా ఎదటలు చాలు, ఎక్కడ చాలు 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 అన్నమాట. ఆ రానియడు ఆ కేతు. ఈ లెవెల్లోనే ఎక్కువ మంది, కొద్ది శాతం. అంటే నేను ఓన్లీ మీకు నెంబర్ 7 గురించి చెప్పాను. ఒకవేళ వాళ్ళ పేరులో కనుక ఏ శుక్రుడు ఏదో ఉన్నారనుకోండి, అదే 96 ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద టాటా బిర్లా గ్రూప్ వాడు కొంతమంది వచ్చారు క్లయింట్స్, ఇండస్ట్రీస్ ఇదే నెంబర్ 7. అంటే అక్కడ పేరు బలం బాగుంది. అందుకే పల్లెటూరులో ఈ ఉగాది పండుగ సార్ నా పేరు బలం ఉంది ఎట్లా ఉంది చూడమంటారు, నా నేమ్ స్ట్రెంత్ చూడమంటారు, డేట్ ఆఫ్ బర్త్లో అని అడగడు, నా పేరు బలం ఎట్లా ఉంది అంటారు. బలం లేకపోతే ఇప్పుడు నేను ఇంజక్షన్ ఇచ్చి బలం చేస్తాం కదా, పేరు మార్చడం చేస్తాం, దాన్ని చేయాల్సి వస్తుంది. లేదా మన దగ్గర రావటం అనవసరం అనమాట. సో అట్లా ఒక 10-15% ఇండస్ట్రీస్ ఉన్నారు దాంట్లో క్లయింట్స్లో. మిగతా మటుకు చాలా సింపుల్ సాదాసీదా వ్యక్తులు ఉంటారన్నమాట. వీళ్ళని చూడగానే గుర్తుపెట్టేది ఇది. ఇక పోనీ ఫుడ్ ఐటమ్స్లో ఏమైనా ఉన్నాయా అని అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే. మీరు ఎక్కడ టేబుల్ మీద తింటారు, ఇక్కడైతే తింటారు. సార్ ఇప్పుడు ఏదో పచ్చడి నీళ్ళు తిని పెట్టేయండి అంటారు. ఆ ఫుడ్ టేస్ట్లో పెద్దగా ఉంటుంది. టైం ఏంది ఇప్పుడు తిన్నామా లేదా అయిపోయింది అంతే. ఫుడ్ టేస్ట్లో కూడా పెద్దగా ఉంటారు. డ్రెస్సింగ్ కోడ్ దీంట్లో కూడా వెరీ సింపుల్. ఇది నెంబర్ 1. వీళ్ళకి ఏమేమి ఉండొచ్చు వీళ్ళు టార్గెట్ వ్యక్తిత్వాలు అంటే చాలా వరకు దీంట్లో యోగా మాస్టర్లు, మెడిటేషన్ చేసేవాళ్ళు, చీటికి మాటికి తీర్థయాత్ర పెట్టేవాళ్ళు, గుళ్ళు గోపురం పెట్టేవాళ్ళు, ఈ టైప్లో ఉంటారు. ఇంకా చిత్రం ఏంటంటే మనకి ఇక్కడ మన ఆలయాలు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంట్లో మన దేవుళ్ళు ఎక్కువ కదా హిందువులకి. ఒక ఇంట్లో ఒకరు పోతే వినాయకుడి గుడి కనబోతారు, ఇంకోళ్ళు శివాలయం పోతారు ఆయన పండుగలు వచ్చి, ఇంకొకరిని ఇంకో గుడికి పోతారు, అమ్మవారి గుడికి పోతారు. అదే ఇంట్లో ఈ నెంబర్ 7 అంటే 3 పోడు. వీళ్ళందరూ ఈయన కూడా ఎక్కడ చూడబోదు, అక్కడ సాయిబాబా గుడికి పోతాడు. లేకపోతే ఇంకేదో కొత్తవి ఉంటాయి నీకు, అంటే ఇవన్నీ కాకుండా అనమాట మనకు అసలు అందరూ కూడా కొత్త అని పోతాడు. లేదు ఇంకేదో ఒక స్వామీజీ కొంతమంది బాబాలు ఉంటారు కదా, అక్కడ పోతారు. ఆయనే దేవుడు, అక్కడ పోయి దండం పెట్టుకొని వస్తారు. మరి ఇక్కడ ఎందుకు పోడు నా రూటే వేరంటాడు ఆయన. ఇది చాలామందిని చూసిన నెంబర్ 7లో. ఎందుకంటే ఆ నెంబర్ 7 కేతు మనకు మామూలుగా శివాలయం ఆలయాలు ఉంటాయి, ఆ గుడికి పోయిన అడిగిన ఆ నెంబర్ 7 ప్రభావం వల్ల జాగ్రత్త. వీళ్ళు ఇట్లా అని చెప్పట్లేదు, ఆ కేతు గ్రహంలో వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అంతే. సో అది కూడా చాలా తక్కువ, పూజలు కూడా చాలా మినిమం దాంట్లో వెళ్ళిపోతారు అంతే. బలవంతంగా తప్పదంటే చేస్తారు అక్కడి నుంచి. ఇది వీళ్ళకు మరి పాజిటివ్ లక్షణాలు ఇట్లా ఏముంటాయంటే చాలా మటుకు వీళ్ళు ఫిలాసఫర్సు, సైంటిస్టులు, ఇన్వెస్టిగేషన్ చేయటం వీళ్ళు ఉంటారు. చదువులు కూడా చాలా మటుకు డిగ్రీతో నాపకుండా పీజీ, పిహెచ్డి దాకా కూడా చేస్తారు, డాక్టరేట్ చేసేవాళ్ళు చదువులతో టాప్లో ఉంటారు. రకరకాల చదువు ఒకటి కాదు, సైన్స్ కావచ్చు, ఇది కావచ్చు, అస్ట్రానమీ కావచ్చు, అన్నింటిలో పైన ఉంటారు అక్కడి నుంచి.
వీళ్ళకి ఇంకో చిత్రమైన లక్షణం అంటే ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఆ ఇంట్యూషన్ పవర్ కూడా చిత్రమైంది. ఏంటి ఆ ఇంట్యూషన్ నెంబర్ 7? మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా వాళ్ళు నెగిటివ్ ఏదన్నా అన్నారనుకో నోటి నుంచి, అది అయి తీరుతుంది. ఈ పక్కింటి అబ్బాయి వచ్చి ఆంటీ నేను బైక్ కొన్నాను కొత్త, బాగుంది అంట. బాగుంది, జాగ్రత్త ఆయన ఈ మధ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయంట. అది బెస్ట్ ఆఫ్లో జాగ్రత్త, యాక్సిడెంట్లు అవుతుంది ఎందుకు చెప్పాలి? వాడు ఆ మూల బయలుపోయి ఏ సభను కుదుకొని పడతాడు. ఇంటికి వచ్చి అమ్మాయి ఎట్లయింది అంటాడు. ఏం లేదో వెళ్ళిపోయాను. నువ్వు ఎక్కడ ఇంజురీ పక్క ఆంటీ చూపించి అక్కడికి వెళ్ళాను అంతే అంటాడు. అది జారుగా సిటీ అంతా తిరిగితే యాక్సిడెంట్ అక్కర్లే. సిటీ తిరిగినా కాదురా బాబు, ఎవడు చెప్పాడు ఆమె దగ్గర ఎందుకు మమ్మీ ఏమవుతుంది, ఏదో అనే ఉంటుంది, ఏం జాగ్రత్త నడిపోయి యాక్సిడెంట్లో అది జారు కదా అందుకే అయిందంటాడు. దాన్ని మనం రొటీన్ భాషలో ఏమనుకుంటాం, ఐరన్ టంగ్. ఐరన్ లెగ్ కొట్టి విన్నాం, ఐరన్ టంగ్ ఉంటుంది. ఈ నెగిటివ్ మటుకు చిత్తంగా అయిపోతుంది. మాకు ఒక క్లయింట్కి చెప్పి ఎట్లా అంటే అవునా సార్ అన్నాడు. కానీ ఆయన ఏమంటాడు, ఇది బాగానే ఉంది సార్, నాకు ఒక డౌట్ చెప్పండి అన్నాడు. ఇప్పుడు మీరు నెగిటివ్ అన్నారు కదా, అది పడిపోతుంది, విరిగిపోతుంది, లాస్ అవుతుంది, ఇవి అవుతున్నాయి కదా. అట్లే నా హస్బెండ్ కదా, ఏంటి మీకు లాటరీలో ₹1,00,00,000 వస్తుంది, బెంజ్కి అట్లెందుకు చెప్పదంటారు. అది నోట్లో రాదట, అది రాదు. అది ఈయనేమంటాడు, ఎందుకు ఇట్లా ఉంటారు అన్నారు వాళ్ళు కావాలని. అదొక టైప్ ఆఫ్ ఇంట్యూషన్. ఏంటంటే అమ్మ నువ్వు ఎందుకు ఇలా ఉంటాను అడిగాను పార్టీలు. అంటే సార్ అది నేను ఏది కూడా కావాలని మేము ప్రిపేర్డ్గా చెప్పాను సార్, ఎవరిని ఇట్లా అకస్మాత్తుగా రాగానే అట్లా అలాగే వచ్చేస్తుంటారు, ఆశుకవిచ్చలాగా వస్తుందట. ఎదుటివాడికి హాని చేయాలని నెగిటివ్ కాదు, వాళ్ళకి అలా వచ్చేస్తే అవి ఏవి తీరుతాయి అన్నమాట. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు చెప్పేదానికి సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు మీకు జాగ్రత్తలు చెప్తున్నారు. తుఫానుకు ముందు హెచ్చరికలు, బయట కర్ఫ్యూ ఉంది తిరగొద్దు, మరి అది కూడా నెగిటివే కదా. తిరగొద్దు అంటే ఒకరికి మంచిదే కదా, వెళ్ళకపోతే మనం హ్యాపీగా ఉంటుంది. అదే వీడు చెప్పేది ఏంటి, ఏమవుతుంది కర్ఫ్యూలో పోతే షూట్ చేస్తారు. వీళ్ళని జాగ్రత్త కనుక తీసుకుంటే ఆ టైం మీరు పాటిస్తే మటుకు యూఆర్ ఆన్ ద హ్యాపీ సైడ్. మీకు జరగబోయే ఉపద్రవాలు చెప్తున్నారు, ఆకాశవాణికి చెప్పినట్టు చెప్తుంటారు, అట్లా మీరు తీసుకోవడం. అంతేగాని వాళ్ళు ఆగరు, ఇది మానేది కాదు. ఇది ఈ నెంబర్స్ అనుకుంటుంది. దీన్ని ఇంకో రకంగా మార్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ వాళ్ళు ఎవరైనా అస్ట్రాలజీ ఫీల్డ్కి వచ్చారనుకోండి, ఇక్కడ వాక్శుద్ధి పెరిగిపోతుంది. అండి వ్యాపారం నష్టం జాగ్రత్త ఇట్లా చేసుకోండి, రేపు ఈరోజు మంచిది కాదు రేపు పని చేసుకోండి చెప్తే ఈ నెంబర్స్ ఏంటి వచ్చి చాలామంది అస్ట్రాలజీ అయిపోతారు. పాపిస్టర్ అస్ట్రాలజీ నెంబర్ 7లో ఉంటారు అనమాట. మా సబ్జెక్ట్ కూడా ఇట్లా మార్చుకోవాలి కదా. ఎవరు బాగా చెప్తారు అని అంటే వాళ్ళు చెప్తారు. ఇంట్యూషన్ పవర్ ఉన్న వాళ్ళకే ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. లెక్కలు కాగితాలు వేస్తే కొంచెం తక్కువ, 60%, 70, 100% అంటే ఆ వాక్ శుద్ధి ఉండాలి. అది మెయిన్ అనమాట. ఇది ఈ నెంబర్స్. నెగిటివ్ దాంట్లో వచ్చేప్పటికి వీళ్ళు రిజర్వ్ మూడీగా ఉండటము. దీంట్లో ఏమవుతుందంటే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, బయట ఎవరితో సంబంధాలు ఉండదు, బయట ప్రపంచం ఏది తెలియదు కాబట్టి వీళ్ళకి మైనస్ పాయింట్. సో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళకు మిడిల్ తర్వాత కానీ ముందు మీరు బయటకు ముందు కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి. స్మైలింగ్ ఫేస్ పెట్టి ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఇట్లా సీరియస్గా ఉండేది. హైదరాబాద్లో మీటింగ్ అయింది, ఈయన ట్రైనింగ్ అయింది, ఈయన కూడా ట్రైనింగ్ అయింది. అగర్వాల్ అని ఢిల్లీ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత NLP ట్రైనింగ్ అంటారు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు. అది చూసిన తర్వాత సార్ మీకు చిన్న సజెషన్ ఇస్తాను, బయట వాళ్ళు ఎవరన్నా మీరు ఒక్కటి విమర్శిస్తే మీరు ప్రస్తుతం దాన్ని కౌంటర్ వేయద్దు. కౌంటర్ వేసినప్పుడు ఇట్లుంటుంది, మీరు వేయొద్దు. మీరు ఎక్కడైనా మీరు సభలో వచ్చి మాట్లాడేటప్పుడు స్మైలింగ్ ఫేస్ పెట్టడం. ఆయన ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉండదు. ఇదివరకు ఒక పాత వార్తలు చదివే అన్నాడు, ఆకాశవాణి అది ఒక టీవీ స్వాగతం. నిన్న రాత్రి మనకు వర్షాలు పడ్డాయి, బాగా పంటలు పడ్డాయి. మళ్ళీ రెండో వార్త, మీ అందరికీ స్వాగతం, నిన్న ఓల్డ్ సీట్లో 4 బాంబులు పేరాయి, చాలామంది చనిపోయారు అంటాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటే ఏంది రెండు ఒకలాగా చదువుతున్నాడు అయినా, చనిపోవడం బావులు బట్ హాస్యమా, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. అందుకోసం ఎప్పుడూ అట్లా ముడి మొహం పెట్టుకోకుండా కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి. ఒకటి ఎవరన్నా విమర్శిస్తే దాన్ని 4-5 సార్లు అన్న తర్వాత ఒక్కసారి జవాబని చెప్పాడు. ఆ సీఎం టాప్ లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు, ఒక మాజీ సీఎం, పేరు చెప్పకూడదు, నా ముందే జరిగింది కాబట్టి రవీంద్ర భారతిలో. అట్లా వీళ్ళకి ఏం చెప్తా అంటే కొంచెం స్మైలింగ్ ఫేస్ ఇవ్వండి. ఇంట్లో బయట వాళ్ళతోని మరి అతి కాకపోయినా కొంచెం 5-10 నిమిషాలు అందరితో పలకరిస్తుంటే మీకు కమ్యూనికేషన్ మంచి వల్ల మీకు ప్రమోషన్లు కానీ బిజినెస్లు కానీ అవకాశాలు కానీ అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. బాస్ ఆయన ఇస్తాడు, 80 రోజు ఏం గుర్తు చేయాలని అంటాడు. ఆయన ఏమనుకుంటాడు, అడగందైనా అమ్మ పెట్టను సామెత, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటారు దీన్ని. ఆయన ఇంత పొగరు ఆయనకి, నేను ప్రమోషన్ ఇస్తాను అని చెప్పాను. ఒకసారి గుర్తు చేయొచ్చు. ఆయన నేను అనుకుంటాం నేను పోయి కూర్చోండి, నాకు తెలియదు ఆయన ఇస్తాడేమో అనుకోండి. ఈ రెండింటి మీద ప్రమోషన్ పోతుంది. అట్లా ఆయన దగ్గర పోయి మెడ మీద కూర్చోక్కర్లేదు. సార్ మీరు లాస్ట్ మంత్ ఒకసారి ప్రామిస్ చేశారండి ఒకసారి, అంటే గుర్తుంటుంది, ఆయన చిన్న గుర్తు చేస్తున్నాం సార్, అరే అవునా మర్చిపోయిన కాగితం ఇక్కడ ఎంబడేసి పని అయిపోతుంది. ఇట్లా మీకు డే టు డే లైఫ్లో నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం కూడా బుక్ రాశాను. మీ డే టు డే లైఫ్లో ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏదైనా 10 మందికి ఉపయోగపడే ఉండాలి. లేకపోతే మీ శాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది సార్ కింద క్యాప్షన్ వస్తుంది. 10 మందికి ఉపయోగపడాలి. ఈ విధంగా నెంబర్స్ ఇది కనుక చిన్నది మార్చుకుంటే టోటల్ సైకాలజీ మారదు,
మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి. ముందు మీ పిల్ల ఆశిస్తారు. ఆమె ఇట్లా చెప్తుంటే ఇట్లా దండాలు పెడుతుంది. ఎందుకమ్మా దండాలు పెడుతున్నావు అంటే, సరైన ఫేస్ భరించలేకపోతున్నాను సార్, 10 ఏళ్ళ నుంచి ఫేస్ చూడాలంటే కంప్రమైతుంది. ఒక్కరోజు ఆ పండగ పూట దేని ఆ స్మైల్ ఫేసే లేదు, రోజు ఎట్లా చూడాలి సార్ అంటుంది. మరి ఎప్పుడైనా చూస్తాలేమని చెప్పాను. ఆ ముందు హ్యాపీ ఆ భార్య. ఇది అందుకే విచిత్రంగా ఉంటాయని చెప్పాను. క్వాలిటీస్ నెంబర్ 7 మెయిన్ పాయింట్స్ అని చెప్తున్నాను దానికి. మరి వీళ్ళు ఇంకొంచెం డెవలప్ కావాలి, కొంచెం వాళ్ళ ఫైనాన్స్ గాను దాంట్లో డెవలప్ కావాలి అని అంటే, వీళ్ళు అదృష్టరత్నం అనేది క్యాట్స్ ఐ అని అంటారు. క్యాట్ ఐ అని అంటే ఆ క్యాట్ సిఏటి క్యాట్ పిల్లే, స్పెల్లింగ్ అదే ఉంటుంది, సిఏటి క్యాటే ఉంటుంది. ఐ ఐ ఐ అంటే ఈ వై కన్నే. ఎందుకంటే సంస్కృతంలో తెలుగులో ఉంది. దాన్ని తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే పిల్లి కన్ను రాయి క్యాట్ ఐ, సంస్కృతం వైడూర్యం అంటారు. డైమండ్ వజ్ర వైడూర్యాలు సెకండ్ లెవెల్ ఇదే వస్తుంది, వజ్ర వైడూర్యాలని వస్తుంది అనమాట. సో నిజంగా అది కంటి పాపలాగానే ఉంటుంది. మన కన్ను గుడ్డు ఎట్లా కదులుతుంది మీరు వేసుకుంటే ఇటు కదలికలు ఉంటాయి. ఆ క్యాట్స్ అయి మీరు అది వెండిలోనే ధరించవచ్చు. చిటికిన వేలు కానీ వేసుకోవచ్చు, చిటికిన వేలుకే వేసుకుని క్యాట్స్ పనిచేస్తుంది. అది నెంబర్ 7.